ఫ్రెండ్స్, ఇప్పుడే టైగర్ పార్క్ స్టార్ట్ అయ్యాను ఫ్రమ్ పటాయా రూమ్ నుంచి. నేను సెల్ఫ్గా చేసుకున్నాను టికెట్స్ అండ్ ఇప్పుడు క్యాబ్ కూడా నేనే చేసుకున్నాను. అండ్ మీరు ఇప్పుడు నా వెనకాల చూస్తున్నదే టైగర్ పార్క్. నేను దీనికి కూడా టికెట్స్ ఆల్రెడీ తీసుకునేసాను త్రూ సమ్ యాప్స్. ఆ యాప్ డీటెయిల్స్ అంతా కూడా నా ఐటనరీ గురించి ఒక వీడియో తీస్తాను, ఆ వీడియోలో చూడండి. నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గో ఇన్సైడ్. లోపలంతా ఎలా ఉంటుంది ఏముందో చూద్దాం రండి. నేను మొత్తం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, అది అంతా ఎలా వర్క్ అవుతుందో కూడా నాకు తెలీదు, చూడాలి. అండ్ ఏటీఎం, వీళ్ళ తాయి ఏటీఎంస్ ఇక్కడ ఉన్నాయి. టైగర్ పార్క్ ఇప్పుడు మన టికెట్స్ ఎక్కడ తీసుకోబోలేవో తెలీదు, అడుగుదాం. ఏజెంట్ బుకింగ్ అట్లాంటి ఏదైనా యాప్స్ నుంచి చేసుకుంటే ఇటు సైడ్ రమ్మన్నారు. అండ్ ఐ సీన్ ఇన్ మెనీ వీడియోస్ ఇక్కడ టైగర్ ఉంటుంది, చూద్దాం. ఐఎమ్ సార్ట్ ఆఫ్ ఎక్సైటెడ్ ఇక్కడ టైగర్ చూడడానికి. ఈ లోపల టైగర్ బొమ్మలు అవన్నీ ఉన్నాయి. ఎవరైనా థాయిలాండ్ వచ్చిన గుర్తుకు కొనుక్కోవచ్చు. లైక్ కుట్టి కుట్టి టైగర్స్, చిన్న టైగర్లు ఉన్నాయి, పెద్ద టైగర్లు ఉన్నాయి, బొమ్మలు. నిజంగా ఎగ్జైటెడ్గా ఉన్న టైగర్ మన ముందర అక్కడ పోతుంది, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నోన్ దట్ ఇవి ఎలక్ట్రికల్ ఫెన్సెస్, ఇవి షాక్ కొడుతుందంట, బలంగానే షాక్ కొడుతుందంట. ఇది నేను ఒక వీడియోలో చూసే తెలుసుకున్నాను. అండ్ దిస్ ద వెయిటింగ్ లాబీ హియర్. అండ్ ఇప్పుడే చూసాను అక్కడ ఒక టైగర్ పనుకోంది. ఫస్ట్ బొమ్మ ఏమనుకున్నా, బట్ నిజమే. అండ్ సార్ట్ ఆఫ్ ఎగ్జైటెడ్ ఈ టైగర్స్ అన్నిటిని చూస్తూ. యా, వెళ్ళి చూద్దాం రండి. టికెట్స్ అంతా ఇక్కడ అడుగుతున్నారు, ఎలా వర్కౌట్ అవుతుంది అంతా చూద్దాం. అండ్ యూ కెన్ సీ టైగర్ ఆన్ అవర్ రైట్ సైడ్, 2 people. This tiger right side. Okay, thank you. Yeah. We can see, right? Yeah. మీరు ఇక్కడ చూడొచ్చు, టైగర్ ఇక్కడే ఉంది, పనుకొని ఉంది టైగర్. మనది బిగ్ టైగర్ అంటే ఇదే ఏమో, లేకపోతే దీనికంటే చిన్నదో పెద్దదో చూద్దాం రండి. ఇక్కడ చిన్న టైగర్స్ తో ఆడుకుంటున్నారు. యాక్చువల్ ఇది సమ్ స్మాల్ సైజ్ టైగర్ అయి ఉంటుంది. వీ కెన్ ప్లే అరౌండ్ ద టైగర్. సన్ గ్లాస్ వేసుకుంటే ఈ కలర్స్, టైగర్ కలర్లో కూడా మారిపోతుంది. సో తీసేసాను. హియర్ యూ కెన్ సీ సమ్ టైగర్స్ ఇన్ కేజ్. ఓయమ్మా, నాకు తెలిసి ఇదే ఉంటుంది బిగ్ టైగర్. అండ్ ఈ ఫెన్సెస్ లోపల చేతులు పెట్టమ్మో, అది అరుస్తుంది టైగర్ అక్కడ. హియర్ ఎగ్జిట్. ఇక్కడ కింద రాశారు స్మాలెస్ట్, బిగ్, మీడియం టైగర్ కి వీ నీడ్ టు గో ఆన్ రైడ్ ఫర్ బిగ్, మీడియం టైగర్స్. వెళ్దాం రండి. అండ్ ఐ వాస్ చెకింగ్ ఫర్ లగేజ్ డిపాజిట్ ఎక్కడ చేయొచ్చు అని. మీ అండ్ మై వైఫ్ ఆర్ రియల్లీ ఎగ్జైటెడ్. లైక్ అంటే టైగర్స్ మనం మామూలుగా జూలో చూస్తూ ఉంటాం, అప్పుడు కూడా యాడో మూల పనుకుంటాయి అవి, మనం బయట నుంచి చూసి వచ్చేస్తాం. అండ్ యూ కెన్ సీ ఫెరోషియస్ గా నడుస్తున్నాయి పులులు. మా పక్కకి, ఈ పక్క ఆ పక్క కేజీలో పులులు. అండ్ అన్ని ఫెరోషియస్ గానే అని నడుస్తున్నాయి. చూడండి, ఇక్కడికి వచ్చింది అది టైగర్. లెట్స్ సీ ఏ క్లోజ్ లుక్. మళ్ళీ వస్తుంది. బిగ్ టైగర్ కి ఇలా వెళ్ళాలి. యూ కెన్ సీ మీడియం ఈస్ హియర్. దట్ ఈస్ ద బిగ్ జైంట్ టైగర్ విచ్ వీ నీడ్ టు గో. Can you take the bag? And I bought for you. You can take it. Okay, 3 of you. ఎవరో ముగ్గురు వెళ్తున్నారు. ఈ వెళ్ళిపోయినాక మనం వెళ్దాం, అందరిలో గుంపుకు లేకుండా మనం సపరేట్ వెళ్దాం. వెళ్ళిన తర్వాత కెన్ వి గో లేటర్? Can we go after them? Then go to the giant. You go to the big. Okay. That. For you go inside, touch back side only. Other control cannot touch. Inside follow staff. Don't walk alone. Mobile phone you can take picture. No flash. No calling. No video call. Okay. In one way I'm excited. భయంగా ఉంది నాకు కొద్దిగా. లైక్ అక్కడ ఎట్లా జరుగుతుంది, వచ్చేటప్పుడు తాకేద్దాం, ఎత్తేద్దాం అనుకున్నా కానీ, బట్ కొద్దిగా ఫీలింగ్ సమ్ ఫియర్. అండ్ లోపలికి పిలిచారు. లెట్స్ గో నౌ. మా అక్కడ ఒకటి పనుకుంది.
థ్యాంక్ యూ. మా అది చూసేది మనల్ని భయంగా చూస్తుంది. యా యా నా పక్కన అనుకోండి ఇంటినాడు అదేమంటే లేస్తాంటే టైగరు. అందరూ ఎందుకు కొనుక్కున్నారు, వాళ్ళు ఉంటారు ఏదో తాకేటప్పుడు అనుకున్నాను. బట్ నిజంగానే భయంగా ఉంది ఇక్కడి నుంచి దీన్ని అంటుంటే. అదే తల వెనకాలకి తిప్పి అయిపోయిన పరిస్థితి అన్నట్టు. కొద్దిగా అట్లా వచ్చేకుండా కూడా వాళ్ళు అనేసారు. అందరూ భయంగా ఉండాలి. వాళ్ళు ఏమంటే ముందర ఉన్నారు. 10 కేజీలు ఉంటుంది తోక, ఇంత బరువు ఉండాలి. మనం అక్కడి నుంచి చూసిన టైగర్ ఇది, బిగ్ టైగర్. నో నో ఇండియన్ ఫుడ్. వీళ్ళందరూ ఇటే అయిపోయేటట్టు ఉన్నారు. ఆర్ యూ హంగ్రీ, ఇండియన్ ఫుడ్ తినే అనేది చెప్తా ఉన్నారు. Eat him, okay, tiger. 2 days. Today, right? 2 people do it. Now, ఇప్పుడే ఆ బిగ్ టైగర్ తో కాసేపు ఆడుకొని అని చెప్పలేం కానీ భయపడతా దాన్ని చూసి, దాంతో కొన్ని ఫోటోలు వీడియో చూసి ఒక టైగర్ ఇట్లుంటుందా అని తాకి చూసి సరిపోయింది. అండ్ బయటకు వచ్చేటప్పుడు శానిటైజ్ ఇచ్చారు, దానికేమో లిక్విడ్ ఏదో పూస్తారంట ఫర్ షైనింగ్ ఆర్ సంథింగ్ వాట్ ఎవర్. శానిటైజ్ ఇచ్చారు, చేసుకొని వచ్చాం. నౌ వీ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ టైగర్ పార్క్. టైగర్స్ ఆన్ ఎదర్ సైడ్ ఉన్నాయి ఇంతసేపు మనకు అటు ఇటు. దిస్ ఈస్ ది జైంట్ టైగర్ ఉందంటే నేను చూసింది బిగ్ టైగర్, అది కాకుండా జైంట్ టైగర్ కూడా ఉంది అంట. అది ఇంకా పెద్దది ఉంటుంది, ఇంకా ఎంత పెద్దది ఉంటుందో అది. అండ్ ఐ గెస్ ది టైగర్ పార్క్ దెన్. అది కాకుండా ఇది చూసేదానికి సమ్ 100 బట్ ఎంతో కట్టాలంట. అది చూశాను. లైక్ టైగర్స్ ఇట్లా కేసులు రాకుండా బయట వదిలేసింటారు లోపలగా మనం చూసేదానికి. ఇలా వెళ్ళొచ్చో వెళ్ళకూడదో, పుల్లులేమో ఉన్నాయి ఫుల్గా ఆ పక్క ఈ పక్క. ఐ గెస్ వీ కెన్ గో. టైగర్ పార్క్ అంటే ఇది. ఇలా టైగర్స్ అన్నీ ఉన్నాయి చూడ్డానికి. అక్కడ బయట లాబీలో వీ హ్యావ్ సమ్ టాయ్స్ టు బై. టైగర్స్ మొత్తం టైగర్ రిలేటెడ్ టాయ్సే అంతా. ఇవన్నీ కూడా బిగ్ టైగర్స్ లాగే ఉన్నాయి. అన్ని గేట్లు వేసినారో లేదో చూసుకోవాలా, బికాస్ ఏడ దెబ్బైనా అయిపోయింది పరిస్థితి. థాయిలాండ్లోనే అయిపోయింది. ఇక్కడ చూస్తే ఫెరోషియస్గా ఆ పక్క ఈ పక్క టైగర్లు తిరగతానే ఉన్నాయి కంటిన్యూస్గా. ఎంతన్నా ఇది కుక్క కాదు, కుక్క నాట్ సమ్ పాయింట్ భయపడం మనము. బట్ ఇది టైగర్, 100% భయపడాలి మనము. అండ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫెన్సెస్ ఇక్కడ కూడా ఉన్నాయి ఆల్ అరౌండ్. సో ఇక్కడ కూడా జాగ్రత్తగా నడవాలి. ఓయమ్మ, ఇదేమో జైంట్ టైగర్ సిబ్లింగ్. దాని కోపం వచ్చి ఒక తన్ను గట్టిదంటే అయిపోతుంది పరిస్థితి. దానికి ఫుడ్ సప్లై చేసేదానికి ఇక్కడ రౌండ్గా ఒకటి ఉంది చూసారా. ఓయమ్మ, భయంగా ఉంది ఒక రకంగా వాటిని చూస్తుంటే. నేను మీకు ఒక అడ్వైస్ ఇస్తాను, ఈ టైగర్ పార్క్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి. వన్స్ మన టైగర్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేది కాకుండా స్పెండ్ సమ్ టైమ్ హియర్. ఈ సరౌండింగ్ ప్లేసెస్ చూడండి. అండ్ ఇక్కడ మీరు చూసారు వే టు రైడ్ ఇన్ ద ఫారెస్ట్ అని. దిస్ ఈజ్ సమ్ సపరేట్ టికెట్. అక్కడ మీరు చూస్తున్నారు కదా, దాంట్లో తీసుకోబోతారు. ఇప్పుడు మనం చూసిన టైగర్స్ అండ్ సమ్ అదర్ టైగర్స్ అంతా కూడా చూడొచ్చు అలా వెళ్తే. అండ్ ఐఎమ్ ఎనఫ్ విత్ ది, సోనే అది పోవట్లేదు. ఈ టైగర్ నా చేయి దొరికితే కొరికేద్దామని వచ్చేస్తుంది. ఫ్లాష్ చేసుకోవద్దని చెప్పినారు. నో ఫ్లాష్ ప్లీజ్ అని చాలా బోర్డ్స్ ఉన్నాయి. బికాస్ అవి 100% భయపడతాయి. మన చేలు దొరికితే కొరికేదానికే ఇది దగ్గరకు వచ్చేసింది. ఇంతసేపు దూరంగానే ఉండింది టైగర్. వావ్, సూపర్. ఈ చాలా మంచి టైగర్. అందరికి ఫోటోకి పోజెస్ ఇస్తుంది. నైస్ టైగర్. చూడు ఆ టైగర్ కి పైన హియర్ యూ కెన్ సీ గోల్డెన్ టైగర్ అని ఇన్నా కదా. గోల్డెన్ టైగర్ మీకు చూపిస్తాను. లైక్ ఇది నార్మల్ టైగర్ మీరు ఇక్కడ చూసేది, అక్కడ ఉంది గోల్డెన్ టైగర్. డిఫరెన్స్ చూపిస్తారు రెండింటికి చూడండి. దిస్ ఈస్ నార్మల్ టైగర్ అండ్ ఇక్కడ ఉంది చూడండి గోల్డెన్ టైగర్. అది ఎండలో అనుకొని గోల్డీగా ఉంది. అండ్ వేటకు పోయే ముందు ఏదో చేస్తానట్టు ఈ టైగర్ అలర్ట్ అవుతుంది. ఎట్లా నాకు తెలియదు, దేనికో తెలియలేదు. అండ్ ఆ గోల్డెన్ టైగర్ ని లెట్స్ ట్రై టు సీ, హ్యావ్ సమ్ క్లోజ్ లుక్. అండ్ దీస్ గోల్డెన్ టైగర్, ఎల్లో టైగర్ కాదు ఇది, సమ్ గోల్డిష్ లుక్ వచ్చింది ఈ టైగర్ కి. ఆ టైగర్స్ మధ్యలో ఇంతసేపు మామూలు జూలో ఎవరైనా చూస్తాము, అవి కేజ్లో ఉంటాయి, కేజ్లో ఉన్న వేడ మూల అనుకుంటాయి, కనిపిని కూడా కనిపి మనకు అట్లుంటది. బట్ టైగర్స్ మధ్యలో మనం ఉన్నాము. బట్ ఈవెన్ దో ఈ కేజ్లో ఉన్నాయి, దే ఆర్ ట్రైన్డ్. బట్ సమ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. అంటే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అన్నట్టుంది ఎక్స్పీరియన్స్. థాయిలాండ్, బ్యాంకాక్, పటాయా అంటానే మనకు చాలా గుర్తొస్తాయి.
నేను వచ్చిన మెయిన్ రీజన్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇది. అండ్ సెకండ్ థింగ్, బ్యాంకాక్లో నేను సఫారీకి కూడా వెళ్తున్నాను. దట్ ఈస్ ఆల్సో రియల్లీ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు. అంటే అక్కడ అనిమల్స్ని వాటి హ్యాబిటెంట్లో ఉన్నప్పుడు మనం చూస్తాము. ఐఎమ్ రియల్లీ హ్యాపీ కమింగ్ ఫర్ దిస్ టైగర్ పార్క్ పటాయా. ఎవరన్నా బ్యాంకాక్ పటాయా ప్లాన్ చేసుకుంటే 100% డోంట్ మిస్ దిస్ టైగర్ పార్క్. ఇదే పటాయాలో ఉన్న టైగర్ పార్క్ అండ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ దర్ టైగర్స్ ఇన్ రియల్. తాకచ్చు, వాటితో ఫొటోస్ తీసుకోవచ్చు. వన్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ అని అనిపించింది.